గగన్ భూమిలని శారద లోపలికి వెళ్ళమని నేను పూజ ఏర్పాట్లు చేస్తానని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది. గగన్ పక్కన నడుస్తూ ఉంటుంది భూమి. వాళ్ళిద్దరినీ చూసి వీళ్ళు ముగ్గురు వచ్చారని చెప్పడానికి గోరెంటాకు అపూర్వ దగ్గరికి వెళ్తుంది. ఇక భూమి భయంతో గగన్ చేయి పట్టుకోగా గగన్ విదిలించేస్తాడు. తన చేయి పట్టుకున్న భూమిని కోపంగా చూస్తూ, ఏయ్ ఏంటి నా చేయి నువ్వెందుకు పట్టుకున్నావు? నేను వచ్చింది నీకోసం కాదు, నీ భర్తలా కాదు, మా అమ్మ కోసం వచ్చాను. ఇక్కడ నీకు నాకు సంబంధం లేదు. గొడవలున్నవి నీకు మీ నాన్నకి, కానీ మధ్యలో మా అమ్మని ఎక్కడ అవమానిస్తారో మా అమ్మ అవమానపడడం ఇష్టం లేక మా అమ్మకి కొడుకుగా వచ్చా అని గగన్ అంటూ ఉంటాడు. భూమి బాధపడుతూ ఉంటుంది. అది కాదు బావా అని ఏదో చెప్పబోతూ ఉంటుంది భూమి. కానీ గగన్ భూమి మాటలు వినిపించుకోడు. అప్పుడే శారద వస్తుంది. భూమి డల్గా ఉండడం చూసి ఏంటమ్మా అని అడుగుతూ ఉండగా, ఏం లేదత్తయ్య అని అంటూ ఉంటుంది భూమి. పదమ్మా పూజకి వెళ్దాం అని అంటూ శారద 2 అడుగులు ముందు వెళ్ళిపోతుంది. ఏంటి బావా నేనెవరు అని అడిగావు కదా, నీ భార్యని. మా అమ్మని ఎందుకు తీసుకొచ్చావు అన్నావు కదా, తను మీ అమ్మ కాదు మా అత్తయ్య. నాకు కూడా సమాన హక్కు ఉంటుంది. నా కష్టంలో సుఖంలో నా బాధలో అన్నిట్లో తనకే చెప్పుకోవాలి నేను అంటూ కోపంగా అక్కడి నుంచి శారద వెంట వెళ్ళిపోతుంది భూమి. ఇక ఇద్దరూ కలిసి శివయ్యకి దండం పెట్టుకుంటూ ఉంటారు. మా అమ్మ వారసురాలిగా ఏ ఆటంకం లేకుండా నాట్య నివేదన చేసే భాగ్యం నాకు ఇవ్వు తండ్రి అని భూమి వేడుకుంటూ ఉండగా, నా కోడలి నాట్య నివేదన చక్కగా పూర్తి కావాలి తండ్రి అని శారద దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అక్కడున్న ఒక టెంపుల్ మెంబర్ దగ్గరికి వెళ్ళి ఒక రూమ్ కావాలని గగన్ అడుగుతూ ఉండగా, సీజన్ కదా సార్ ఇక్కడ రూమ్స్ లేవు అని అంటూ ఉంటుంది ఆవిడ. మేము నాట్య నివేదనకు వచ్చాం అని గగన్ చెప్పగానే, అవునా ఓకే చివరిగా ఒక రూమ్ ఉంది ఇస్తాం అంటూ డీటెయిల్స్ ఎంటర్ చేసి సంతకం పెట్టమంటుంది ఆవిడ. గగన్ సంతకం పెట్టి రూమ్ కీస్ తీసుకొని దారెటు అని అడిగి గుళ్ళో దండం పెట్టుకున్న శారదా భూమి దగ్గరికి వెళ్ళి ఆ ప్లేట్లో రూమ్ కీస్ వేసి, అమ్మ ఇదిగో రూమ్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి సంతోషపడుతుంది. ఇక భూమిని రెడీ చేయడానికి తీసుకొని వెళ్ళిపోతుంది నవ్వుతూ శారద. భూమిని చక్కగా రెడీ చేస్తుంది. రెడీ చేశాక గజ్జలు మాత్రమే కట్టుకోవడం బ్యాలెన్స్గా ఉంటుంది. ఇక గగన్ శారద దగ్గరికి వచ్చి, అక్కడ వ్యూ బాగుందమ్మా చూసొద్దాం రా అని అంటూ ఉండగా, ఈ టైంలో ఎక్కడికి రా అని అంటుంది శారద. అప్పుడు భూమి, వెళ్ళండి అత్తయ్య, నన్ను రెడీ చేశారు కదా, గజ్జలు కట్టుకోవడమే లేట్ కదా, నేను కట్టుకుంటాను మీరు వెళ్ళండి అని అనగానే, అలాగే పద అంటూ గగన్తో వెళ్ళిపోతుంది శారద. ఇక భూమి గజ్జలు కట్టుకుంటుంది. అయినా భూమి శారద గగన్ల కోసం ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళు రాకపోవడంతో, అత్తయ్య 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 అంటూ టెంపుల్ మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఇక అప్పుడే శరత్ చంద్ర చూసి, నువ్వేంటిక్కడ ఎందుకు వచ్చావు అని నిలదీస్తూ ఉంటాడు భూమిని. అదేంటి నాన్న నువ్వు అలా మాట్లాడుతున్నావు అని భూమి ఏడుస్తూ అడుగుతుండగా, నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు అని అంటూ ఉండగా, నేనే తప్పు చేయలేదు నాన్న అని భూమి అంటూ ఉంటుంది. ఏ తప్పు చేయలేదా? నన్ను మోసం చేశావు, నాకు నమ్మక ద్రోహం చేశావు, నేను కాదన్న వాడితో తాళి కట్టించుకున్నావు, నా దృష్టిలో ఎప్పుడో చచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటూ ఉండగా, అమ్మ స్థానంలో అమ్మ వారసురాలిగా నాట్య నివేదన చేయాల్సింది నేనే కదా నాన్న అని అంటూ ఉంటుంది భూమి. నువ్వు చెయ్యకూడదు, నక్షత్ర చేస్తుంది అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. లేదు నేనే చేస్తా అని, అది నా హక్కు, అమ్మ వారసురాలిగా నీ కన్న బిడ్డగా నేనే చేయాలి అని భూమి అంటూ ఉండగా, వారసురాలు హక్కు అని మాట్లాడే అధికారం నీకు లేదు అంటూ భూమి చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు శరత్ చంద్ర. నాన్న నాన్న అని అరిచినా కూడా శరత్ చంద్ర వినడు. ఒక రూమ్లో వేసి లాక్ వేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన అపూర్వ రౌడీలకి కాల్ చేసి స్టోర్ రూమ్లో భూమి ఉందని, ఆ తర్వాత తనని చంపేమని అంటుండగా, ఇప్పుడే చంపేస్తాం మేడం అంటూ ఉంటారు రౌడీలు. లేదు ఇప్పుడు చంపేస్తే నాపై డౌట్ వస్తుంది, నేను చెప్పిన టైంలో చంపేయండి అని అపూర్వ అంటుంటుంది. అలాగే అంటారు వాళ్ళు. ఇక నాట్య నివేదనకి యజ్ఞం స్టార్ట్ అవుతుంది. నక్షత్ర కూర్చొని దండం పెట్టుకుంటుండగా,
యజ్ఞం చేస్తారు పంతులు గారు. ఇక శారద గగన్లు అక్కడికి వచ్చి భూమి కనబడకపోవడంతో గుడంతా వెతుకుతూ ఉంటారు. ఇక యజ్ఞం పూర్తయ్యాక ఒక్కసారి పూర్ణ కుంభాన్ని తలకెత్తుకున్నాక ప్రాణం పోయినా ఏది జరిగినా కిందికి దించకూడదమ్మా, లేదంటే కరువు కాటకాల్లో ఉన్న ఈ ఊరు శ్మశానంలాగా మారిపోతుందమ్మా అనగానే నక్షత్ర భయంతో వణుకుతూ ఉంటుంది. మరోవైపు శారద గగన్లు ఇద్దరు భూమి కోసం వెతుకుతూ ఉంటారు. ఇక పూర్ణ కుంభాన్ని 2 చేతులకి 2 దీపాలని వెలిగించి ఇస్తారు ఆ పంతులు గారు. ఇక నడుస్తూ ఉంటుంది. నక్షత్ర నాట్యం చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో గగన్ శారద భూమిని వెతుకుతూ ఉంటారు. ఇక భూమి అని గట్టిగా అరుస్తుంటాడు గగన్. బావా అని గట్టిగా అరుస్తుంటుంది భూమి. అరుపు ఏ వైపు నుండి వస్తుందో అని చూసి వెళ్ళి డోర్ పగలకొట్టి భూమిని బయటికి తీసుకొస్తాడు. మరోవైపు నాట్యం చేస్తున్న నక్షత్ర తలపై నుండి పూర్ణ కుంభం జారిపోతూ ఉంటుంది. అదే టైంలో భూమి అక్కడికి వచ్చి పూర్ణ కుంభం కింద పడకుండా భూమి గట్టిగా పట్టుకుంటుంది. అది చూసి ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే అపచారం జరిగేది. నీకెన్నిసార్లు చెప్పానమ్మా అని పంతులు గారు నక్షత్రాన్ని తిడుతూ ఉంటారు. నువ్వెందుకు వచ్చావు అని శరత్చంద్ర తిడుతూ ఉండగా అదేంటి నాన్న అని అంటూ ఉంటుంది భూమి. మీ అమ్మాయి చనిపోయిందన్నారు కదా అని అంటూ అందరూ శరత్చంద్రాన్ని నిలదీస్తూ ఉండగా లేదు, నేను చనిపోలేదు, సాక్ష్యం నేనే అంటూ ఉంటుంది భూమి. నా కూతురు కాదు, ఎవరో వచ్చి నాన్న అని పిలిస్తే నేను ఒప్పుకుంటానా అని శరత్చంద్ర అంటుండగా పక్కనున్న వ్యక్తి తండ్రికి నచ్చని పని ఏదైనా చేసుందేమో, అందుకే అలా అంటున్నారేమో అని అంటూ ఉంటారు. ఇక భూమిని మాటలతో అవమానిస్తూ ఉండగా గగన్ అడ్డు రాబోతుండగా శరత్చంద్రకి భయపడి శారద గగన్ని ఆపేస్తుంది. పూర్ణ కుంభాన్ని చేతిలో పట్టుకొని బాధగా చూస్తూ ఉంటుంది భూమి. ఇక అపూర్వ మాత్రం రిలాక్స్ అవుతుంది. భూమి నాట్య నివేదన ఎలా చేస్తుంది, గగన్ భూమికి ఎలా అండగా నిలుస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.